ఒకేసారి పెళ్లి మండపంలో అటు సంజుకి, సంజు వాళ్ళ నాన్న నీలకంఠంకి పెద్ద షాక్ ఇచ్చాడు బాలు. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయేంతగా బాలు యాక్షన్ అయితే ఇరగతీసేసాడనమాట. నమస్తే మామ అంటూ మొదలుపెట్టి అటు సంజుని, ఇటు నీలకంఠంని ఒక ఆట ఆడుకున్నారు. అమ్మయ్య, ఈయన మొత్తానికి మనసు మార్చుకుని మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి అంగీకరించినట్టే ఉన్నాడులే అని అంతకుముందు వరకు డౌట్ పడుతున్న వాళ్ళందరూ ఫిక్స్ అయిపోతారనమాట. ఇంకా పర్లేదు, ఈ పెళ్ళి ఆగిపోదులని ప్రభావతి కూడా ఊపిరి పీల్చుకుంటుంది. అయితే సంజు దగ్గరికి వెళ్ళి, బావగారు సారీ అండి, ఏదో తాగిన మైకులో వాగేశాను, మీరేం మనసులో పెట్టుకోకండి అన్నట్టు చెప్తూ, మీ అందరిని మంచిగా చూసుకోవడానికి కదా మర్యాదల్లో ఏ లోటు రానివ్వను అంటూ పెదరాయి లెవెల్లో ఫోజులు కొడుతూ పెళ్లి మండపంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. బాలుని చూసిన వీళ్ళిద్దరికీ ఏం చేయబోతున్నాడు వీడు, వాడు నమ్మడానికి లేదు, వాడు ఏదో ప్లాన్తోనే వచ్చుంటాడు అని తండ్రి కొడుకులు ఇద్దరూ మాట్లాడుకుంటారు. కానీ బాలు వేసిన ప్లాన్ వీళ్ళకి తెలియదు కదా. పెళ్లి కొడుకునే కిడ్నాప్ చేసేసి ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటున్న బాలు మీద ఎక్కడ అనుమానం రాకుండా అందరితో మంచిగా ఉంటున్నట్టు యాక్ట్ చేస్తూ మొత్తం కథనైతే వెనక్కుండి నడిపిస్తున్నారనమాట మన హీరో బాలు గారు.